ఒక ఆదర్శం. మీరు ఒక చరిత్రను సృష్టించారు. మీరు విజయం ఒకవేళ విజయం పొందకపోయినా మీ విజయం సాధించినంత దూరంలో మీరు మీ పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకము. ఇది ఒక అద్భుతం, ఇది చారిత్రాత్మకము. మీ అందరికీ మా శుభాకాంక్షలు. మంచిదప్ప. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన 16 గ్రామాలు ఏవైతే ఉన్నాయో మనకందరూ కూడా ఒక తీపి కబుర్ను అందించింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే మన 16 గ్రామాల ప్రజల ఐక్యతతో మనం సాధించాం. దీన్ని 31వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెలువడిస్తుంది. కాబట్టి ఆ రోజు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ కూడా కలిసి ఆ రోజు ఇంకా ఘనంగా సంబరాలు జరుపుకుందాం మన విజయవంపై. అలాగే ఇన్ని రోజులు నెల రోజులుగా మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో మన పోరాటానికి సంఘీభావం తెలిపిన ప్రజానికానికి, అలాగే 16 గ్రామాల ప్రజలకు, అలాగే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, అలాగే ముఖ్యంగా అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు మన పోరాటం ఏదైతే ఉందో మన పోరాటాన్ని అమరావతి దాకా తీసుకెళ్లి మన రూపాన్ని అమరావతిలో వినిపించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా 16 గ్రామాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మన 16 గ్రామాల తరఫున ఏదైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డి అన్న గారు మీరు చూశారు 2 రోజుల కింద నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా మన మండలాన్ని సాధించేంత వరకు అని చెప్పి 40 గంటలు దాదాపుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడంతో పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం వచ్చి ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. మేమంతా భయపడిపోయాం ఏమైతుందేమని చెప్పేసి. నిజంగా 16 గ్రామాల ప్రజలు ఆయన కుటుంబానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆమరణ నిరాహార దీక్ష అనేది పొట్టి శ్రీరాములు తర్వాత మన ఆదోని పొట్టి శ్రీరాములు వచ్చింది. ఎందుకంటే
ఇప్పటి వరకు మనం కేవలం చెవులతోనే విన్నాం. ఆమరణ నిరాదీక్ష అనేది కళ్ళతో చూసింది మొట్టమొదటిసారిగా మన గోపాల్ రెడ్డి అన్నదే. కాబట్టి గోపాల్ రెడ్డి అన్న గారికి ఎప్పుడు వెన్నంటే ఉందాం. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మనమంతా ఇప్పుడైతే నెల రోజులుగా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ఎట్లయితే ఒక కుటుంబంగా ఉన్నామో గతంలో గానీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో గానీ మన గ్రామాలన్నీ కూడా ఐక్యంగా ఉందాం. మన గ్రామాలతో పాటు పెద్దవాళ్ళం కూడా అందరూ మన అన్నదమ్ములే, వాళ్ళే వేరే వాళ్ళు కాదు, మనం మండలంలోనే ఉంటారు. మనమంతా ఒక తల్లి పిల్లలా ఉందాం. ఇప్పుడు అన్ని విభేదాలు పక్కన పెట్టి మనమంతా అభివృద్ధి చెందుదామని చెప్పి తెలియజేస్తున్నారు. ఆవేశం నాకు కొద్దిగా ఆరోగ్యం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. యాక్చువల్ గా ఈ పట్టుదలకి నేను 16 గ్రామాల తరఫున ఏదైతే ఆమరణ నిరాదీక్ష కూర్చోవాలనుకున్నానో వాళ్ళు ప్రతి గంట ప్రతి నిమిషం నా ఊపిరిని వాళ్ళు ఊపిరిగా వాళ్ళ ఆయుష్లో నాకు ఒక సెకండ్ ఆయుష్ కూడా పోసి నన్ను ఈ ఆమరణ నిరాదీక్ష పోయడం జరిగింది. నాది కాదు, ఈ 16 గ్రామాల ప్రజలు నాకు ఊపిరి పోసి ఆమరణ నిరాదీక్ష కూర్చోబెట్టారని నేను దైవ సాక్షిగా నేను నమ్ముతున్నాను. కాబట్టి ఏదైనా ఐక్యమత్యమే మహాబలం అన్నారు. ఐక్యమత్యం పార్టీలకు అతీతంగా మనం అందరం కలుపుకొని పోయినందువల్ల మనం సాధించాము. బట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా ఇక్కడ ఉంచినటువంటి కామ్రేడ్లు అయితేనేమి అసలుకే మన 16 గ్రామాలకు సంబంధం లేనటువంటి విషయాలు వాళ్ళు కూడా కామ్రేడ్లు 90% వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళు కొట్లాడి విధానం కానీ మనం ఇక్కడ ఉన్నా కూడా మనం లేకున్నా కూడా తినుకున్నా వాళ్ళు ఎటువంటి గుణపేశ లేకుండా వాళ్ళు పోరాటం చేసిన విధానము వాళ్ళకి మాత్రం నేను శిరస్సు వంచి వాళ్ళకి నమస్కరిస్తున్నా. ఫస్ట్ కామ్రేడ్ అంటే అది విలువ, కామ్రేడ్ అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం కోసం పోరాడే వాళ్ళ కామ్రేడ్ అనే ఈ సభ వేదిక తరఫున ఈ జరిగిన 16 గ్రామాల విభజించిన తరఫున కామ్రేడ్ విలువలు కూడా చాలా మందికి అర్థమైంటుందని. ఎందుకంటే అక్కడికి వచ్చిన ఆడి సింహాలు ఇద్దరైతేనేమి మగవాళ్ళు అయితేనేమి పోరాటం పోలీసుల చేతిలో తన్నులు తిన్ను కూడా ఆమె పొత్తి కడుపున ప్రసాద్ గాని మల్లికార్జునన్న గాని వాళ్ళు కూడా తన్నులు తిన్నారు. కానీ వాళ్ళు మనతో పాటు మగవాళ్ళు తన్నులు తిన్నారు అనుకున్నాం. ఆడి సింహాలు తన్నులు తినే మన విజయానికి 90% ఇదే నమ్మకం. కానీ ఈ 16 గ్రామాల ప్రజలు నాకు ఊపిరిగా నిలిచి ఈ 46 గంటల ఆమరణ నిరాదీక్ష కూర్చున్న దానికి కారణం ధైర్యం ఇచ్చినందుకు వాళ్ళు ప్రతి సెకండ్ ఆయుష్ను కూడా నాకు పోసి వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈ 42 గంటల్లో కనీసం పైకి లేకుండా కూడా ఈ రోజు కూర్చున్నా ఉన్నాము. దానికి వాళ్ళ ఆశయము వాళ్ళ ఊపిరంతా కూడా నాకు ఆశీర్వాదంతో కూర్చున్నానని ఈ సభకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ఎవరు ఎటువంటి వివాదాలకు తావీయకుండా రేపు 30 ఎవరెవరు గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకంటే సోలుపు గెలుపుంటారు కాబట్టి దీన్ని అంతా కూడా ఇదేం ఎలక్షన్ కాదు. ప్రజలు ఉన్నట్లు ఆ గ్రామాల ప్రజలు కాబట్టి వాళ్ళు కూడా మనం అంతకంత కూడా మనం అనుదొక్కుంటా ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు మాట్లాడకూడదని కూడా మనం అందరికీ డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఈ విభేదాలు తావి ఇవ్వకుండా కూడా సాయశక్తులు కూటమిలో ఉన్న ఇక్కడ ఈ 16 గ్రామాల కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎవరో చెప్తున్నందు వల్ల దీన్ని తీవ్ర మన విజయం సాధించేదాంట్లో మాత్రము ప్రతి ఒక్కరి పేరు నిలబడుతుంది. ఇది ఇప్పుడు ఒకటి గోపాల్ రెడ్డి పేరు, వెంకటేష్ పేరు, సుబ్రహ్మణ్యం పేరు, మల్లికార్జున పేరు ఈ 16 గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలతో సహా మద్దతు పలికినటువంటి కూటమిది. తెలుపుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా అయితేనేమి పత్రికా విలేకరులు అయితేనేమి మా సహకరించిన విధానానికి 100% వాళ్ళకి నా కృతజ్ఞతలు. వాళ్ళందరికీ కూడా నన్ను శిరస్సు వహించి నమస్కారాలు చేస్తున్నాను. పోలీసు వారికి అయితే ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఈ ప్రజానికానికి తోలుకొనొచ్చి ఇన్ని 100,000 మందితో రోడ్లో చేసినా కూడా వాళ్ళ పర్మిషన్ ఇచ్చి కూడా వాళ్ళు కూడా మాతో పాటు రిస్క్ పడినా కూడా మా సమస్యకు సాల్వ్ చేసినటువంటి
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒకవేళ అధికారులు ఎక్కడైనా మేము ఇబ్బంది పెట్టింటే అందరూ కూడా మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతున్నాము. 16 గ్రామాల తరపున ఈ రోజుకి ఒక్క నెల పైన 5 రోజులైంది. పోయిన నెల 24వ తారీఖు నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు ప్రోగ్రాం సాగుతూనే ఉంది. కానీ దీక్ష చేపట్టి ఈ రోజుకి 7వ రోజు. దాంట్లో 2 రోజులు అమరహాని దీక్ష చేసినాం. గోపాలరెడ్డి, చిన్న గోనెల గోపాలరెడ్డి 2 రోజులు రాస్తే రాత్రి అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రాత్రి మా దీక్షని పగ్నం చేసి హాస్పిటల్ పంపించారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడి నుంచి తీసుకుపోయి మొదటి హాస్పిటల్ చేర్చినాం. ఆయన సంతోషంగా బాగుంది. ఈ రోజు మా నెల నుంచి పోరాటానికి 16 గ్రామాల ఫలితం దక్కింది. 16 గ్రామాల నుంచి సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఊళ్ళో పెద్ద మనుషులు అయితేనేమి, అన్ని గ్రామాలలో మా ప్రజాప్రతినిధులు అయితేనేమి, మా విలేకరులు, మా ప్రెస్ మీట్ వాళ్ళు అందరూ, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్షణం మమ్మల్ని సహకరించినారు. 4 రోజుల నుంచి మాకి సాయం చేసినారు. డిఎస్పీ కానీ, సిఎల్ కానీ, ఎస్ఎల్ కానీ, పోలీసులు కానీ, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు మా ఆదోని 1, ఆదోని 2 సాధించిన దానికి మేము సంతోషంగా ఉన్నాం. సీనియర్ నాయకులు సత్యన గారు మరియు రామసమాన గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత నెల 24వ తారీఖు నుండి కూడా గెజిట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. అనేక రూపాల్లో ధర్నాలు, రస్తారోకోలు, తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయానికి మెమోరాండాలు, అదే విధంగా అన్ని రకాలుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటి కూడా గత 7 రోజుల నుంచి కూడా రీలే నిరాదీక్ష చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమరణ నిరాదీక్ష గోపాలన్న గారు, గోనెల గోపాలరెడ్డి అన్న గారు కూడా ఈ అమర దీక్షకు పూనుకోవడము, ఆయన కృషి చాలా ఉంది. అలాగే మా నాయకులు రామసమ్మన్న గారు, గోపాలరెడ్డి అన్న గారు పూర్తి సహకారం ఈ కార్యక్రమాలకి, ఈ కార్యక్రమం విజయంతో పోవడానికి కూడా వాళ్ళ సహకారం మేజర్ గా ఉంది అనేది మా అభిప్రాయం ఖచ్చితంగా ఉంది కూడా. వాళ్ళు ఈ రోజుకి విజయం సాధించడం, 16 గ్రామాలు కూడా విజయం సాధించినట్లే. అంకితం కూడా గోపాలరెడ్డికి ఇవ్వడం జరుగుతుంది. రామసమ్మన్న కూడా మేము అంకితం ఇస్తామని చెప్పి ఇంతటితో 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత, 16 గ్రామాల ఐక్యత.